నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్. సో ఈ రోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ రోజు నేను మీ దగ్గర తీసుకొచ్చింది, సమ్మర్ వచ్చేసింది అండ్ ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే. సో చియా సీడ్స్ని అందరు ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది. సో అండ్ అలానే దీనివల్ల కూడా వెయిట్ కూడా తగ్గుతారు అని తెలుసు. మరి ఈ సమ్మర్లో అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా వెయిట్ తగ్గుతామంటారా? చియా సీడ్స్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సీడ్ అని అనుకోవాలి మనం. ఇప్పుడు కాజులు ఉన్నాయి, బాదాంలు ఉన్నాయి, ఇవి హార్డ్ ఉంటాయి కదా. ఇవి తింటే దీంట్లో జర క్యాలరీలు కూడా ఉంటాయి. రెండు టైప్స్. ఇప్పుడు కొందరు చియా సీడ్స్ అంటారు, కొందరు సబ్జా సీడ్స్ అంటారు. రెండు వేరే వేరే. అందరికి ఏం నోషన్ ఉంటుంది, రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ రెండు వేరే వేరే. బేసిల్ సీడ్స్ అని ఒకటి ఉంటాయి, అది సబ్జా సీడ్స్. చియా సీడ్స్ అంటే ఇంకో వేరే ప్రకారం సీడ్ అన్నమాట. ఈ సీడ్ తోటి మనకు చాలా హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి, ఎస్పెషల్లీ సమ్మర్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, చియా సీడ్లు మీరు రెగ్యులర్ తిన్నారనుకోండి. ఇప్పుడు జనరలీ మనం ఎప్పుడు తింటాం, ఫాలుదా తిన్నాం అనుకోండి, దాని మీద జర్ర అని పైనకి వెళ్ళి వేసిస్తాడు. అయితే ఏమనుకుంటాం, మనం డెజర్ట్స్లో వాడతాం ఎక్కువ, కానీ దీన్ని మనం ఒక మెడిసిన్ లాగా వాడుకున్నాం అనుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు ఈ చియా సీడ్స్ ఏవైతే ఉంటాయి కదా, మీరు ఏం చేయండి అంటే, ఇట్లా ఈ చేతితోటి రైస్ బ్యాగ్లో వేసి తీస్తే ఎంత అయితే వస్తుంది కదా, అట్లనే చియా సీడ్స్ దాంట్లో తీయండి. చియా సీడ్స్ అన్నా ఓకే, సబ్జా సీడ్స్ అన్నా ఓకే. చియా సీడ్స్ జర చిన్నగా ఉంటాయి, సబ్జా సీడ్స్ జర పెద్దగా ఉంటాయి. ఇట్లా చేసి ఇట్లా తీయండి. తీసి ఒక పెద్ద మగ్ తీసుకోండి, దాంట్లో వేసేయండి. దాంట్లో వేసి మీరు ఒక 5-6 తులసి ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకోండి. మళ్ళీ దాంట్లో కొంచెం పుదీనా, ఇవి దంచుకోండి. ఇవి దంచుకొని దీంట్లో వేయండి. ఇంత మిరియాల బుక్ని వేయండి, ఒక పించ్ సాల్ట్ వేయండి. ఇప్పుడు దాంట్లో హాట్ వాటర్ వేయండి. అది చియా సీడ్స్ కవర్ అయినప్పుడు వరకు, అంటే మొత్తం గ్లాస్లో ఇంత ఉంది అనుకోండి, ఇక్కడ వరకు మీరు వాటర్ వేసి వదిలేసేయండి దాన్ని. ఒక 10 మినిట్స్ తర్వాత గ్లాస్ మొత్తం నిండిపోతుంది. గ్లాస్ మొత్తం నిండిపోయింది కదా, కలుపుకోండి బాగా. ఏమేం ఫ్లేవర్స్ వేసినాం? తులసి వేసినాం, తులసి, పుదీనా, చియా సీడ్స్, మిరియాలు అండ్ కొంచెం సాల్ట్. పాస్తా ఉంటది కదా, పాస్తాలో ఏమేస్తారు తెలుసా మీకు? ఇడ్లీది డిష్ పాస్తా. తెలీదు సార్. ఇడ్లీది డిష్ పాస్తా, దాంట్లో వాళ్ళు తులసి ఆకులు వేస్తారు. అది హెల్త్ కి మంచిది కాదు. పాస్తా మైదా పిండితో తయారైతుంది. అది అంటే అది 100 గ్రాములు తింటే మనం 90 గ్రాములు షుగర్ తింటున్నాం. కానీ ఇప్పుడు ఇది మనం చేసుకున్నాం కదా, ఇది మంచిగా కలిపి మీరు తిని చూస్తే మీకు పాస్తా టేస్ట్ వస్తుంది. దాంతో ఆగదు. దీంట్లో 70% వాటర్ ఉంది, మళ్ళీ ఫైబర్ ఉంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. క్యాలరీలు తక్కువ ఉంటాయి అండ్ అన్కుక్డ్ కదా, కుకింగ్ ఏం చేయలేదు కదా. అన్కుక్డ్ ఫుడ్ ఈజీగా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇప్పుడు మటన్, చికెన్ ఇవన్నీ మనం 65లు, కబాబ్లు, గోష్లు, ఇవి పత్తర్కా గోష్ అది దాన్ని తింటాం కదా. అవి తినడం వల్ల హై క్యాలరీ ఫుడ్లు ఇవి. ఓవర్ కుక్డ్ ఫుడ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పత్తర్కా గోష్ తిన్నాం, ఆయన బండ మీద వండుతాడు, అది దాని మీద నెయ్యి వేస్తాడు, మసాలాలు వేస్తాడు, డీప్ ఫ్రై చేస్తాడు దాన్ని. అయితే ఏమైతే దాంట్లో ఉన్న మంచి ఇంగ్రీడియంట్లు అన్ని పోతాయి. ఏం మిగులుతుంది? ఓన్లీ క్యాలరీ. ఆ టేస్ట్ కన్నా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ. నాన్ వెజ్ కన్నా మీరు తిని చెప్తారు, అరే సార్ ఈ వెజ్ అయితే నాన్ వెజ్ కన్నా టేస్టీ ఉంది కదా అంటారు. అట్లా ఉంటుంది. మళ్ళీ పాస్తా కన్నా టేస్టీ ఉంటుంది. టేస్ట్ అట్లనే ఉంటుంది. అది తినడం వల్ల మనకు గట్ హెల్త్లో ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ బయట ఫుడ్లు, బిర్యానీలు, గోష్లు ఇవన్నీ తినడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. మనం బ్యాడ్ బ్యాక్టీరియాకి న్యూట్రిషన్ ఇస్తున్నాం. ఇది తింటే మనం గుడ్ బ్యాక్టీరియాకి న్యూట్రిషన్ ఇస్తాం. గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, క్యాలరీలు బర్న్ అవుతాయి. ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి బాడీలో, అది బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో ఇంకో ఎడిటివ్ యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇది నేను ఎవరికి ఎక్కువ ఇస్తా అంటే, డయాబెటిక్ ఉన్నారు, బీపీ ఉంది,
వెయిట్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే బీపీ గోళీలు వేసుకుంటున్నారు, డాక్టర్ ఏమో వెయిట్ తగ్గు వెయిట్ తగ్గు వెయిట్ తగ్గు అంటారు. వెయిట్ తగ్గదు, ఎందుకంటే ఆ బీపీ గోళీ వేసుకుంటాం కదా, దానికి ఒక్కొక్కసారి వెయిట్ తగ్గదు. సో అది కూడా కౌంటర్ చేయడానికి ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోండి, డిన్నర్లో అయినా తీసుకోండి. ఇంకా ఏమైనా తీసుకోవాలనిపిస్తే కూడా ఆకలి చచ్చిపోతుంది. అర్థమైంది కదా? సో ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మనకు. దీంట్లో మనం ఏం చేస్తామంటే 4 హోమియోపతిక్ గోళీలు వేస్తాం. ఆ గోళీ పేరు కాఫియా క్రూడా. కాఫీ తోటి తయారు చేస్తాం మనం. కాఫీ తోటి కూడా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. కాఫియా క్రూడా కానీ హోమియోపతి మెడిసిన్ లాగా తీసుకోవాలి. 0/9 పొటెన్సీ 4 గోళీలు ఈ తయారు చేసిరు కదా, దాంట్లో వేసి కలిపేసేయండి అంతే. హోమియోపతి గోళీలు స్వీట్ ఉంటాయి కదా, ఏమైనా అవుతుందా అనేసి అంతలా ఏం అవ్వదు. ఒక బుక్ అయితే తింటారు కదా మీరు, దాంట్లో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, దానికన్నా తక్కువ క్యాలరీలు ఆ 4 గోళీల్లో ఉంటుంది. సో అట్లా వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సమ్మర్ సీజన్లో బెస్ట్, ఎందుకంటే మీకు హైడ్రేటెడ్ కూడా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ స్కిన్ మీద ఒక గ్లో తీసుకొస్తుంది. స్కిన్ మీద గ్లో వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్లా చేసి 10 రోజులు మీరు ఈ వీడియో కింద వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. మీ మలబద్ధకం బెటర్ అవుతుంది, వెయిట్ లాస్లో హెల్ప్ఫుల్ అవుతుంది, మళ్ళీ స్కిన్లో గ్లో తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, అయితే సార్ కొంతమంది ఏం చేస్తారంటే చియా సీడ్స్, కీరా కూడా యాడ్ చేసి, ఇందులో లెమన్ కూడా యాడ్ చేసి తాగుతూ ఉంటారు. దీన్ని మనము డైలీ తీసుకోవాలంటారా, లేదా ఆల్టర్నేటివ్ డేస్ అలా తీసుకుంటే మంచిది? వారానికి 3-4 రోజులు తీసుకుంటే చాలు. ఇంకోటి, ఇప్పుడు ఇది తయారు చేసుకున్నారు కదా, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. కీరా కట్ చేసుకోండి, కీరా గ్రేట్ చేసుకోండి. బెస్ట్ చెప్తా మీకు, కీరా గ్రేట్ చేసుకోండి. చియా సీడ్స్ కొద్దిసేపు వాటర్లో వేయండి. చియా సీడ్స్ కొద్దిసేపు వాటర్లో వేసి కీరా గ్రేట్ చేసుకున్నారు కదా, దాని మీద కొంచెం రాడిష్ కూడా గ్రేట్ చేసేయండి. ఇప్పుడు ఈ చియా సీడ్లు దాని మీద వేయండి, మిరియాల పౌడర్ కొంచెం వేయండి, కొంచెం ఏమో మీరు ఉప్పు వేయండి, కలుపుకోండి. ఇది రొట్టెతోటి తినే చూడండి, జొన్న రొట్టెతోటి తిని సలాడ్ లాగానా సార్? సాలడ్ కాదు, ఇది కర్రీ. ఓకే, వండే అవసరం లేదు. మనం కర్రీ అంటే ఏంది, ఫస్ట్ నూనె వేయాలి, దాంట్లో ఎర్ర రంగు రావాలి, దాంట్లో కళ్యామాకులు మొత్తం కాల్చేసేయాలి, మళ్ళా దాంట్లో మనం ఫుడ్ ఓవర్ కుక్ చేస్తాం. ఓవర్ కుక్ చేయడం వల్ల ఏమైతుందంటే దాంట్లో ఉన్న క్వాలిటీస్ అన్ని పోతాయి. ఇది అన్కుక్డ్ ఉండొచ్చు, మీరు ఒక జొన్న రొట్టెతో తిని ఫ్లేవర్ ఎట్లుంది మీరు రియల్ ఫ్లేవర్ ని ఫీల్ చేస్తారు అప్పుడు. అవునా కదా? ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతుంది, హైడ్రేట్ అవుతుంది బాడీ, క్యాలరీలు తక్కువ పోతాయి, కాంప్లెక్స్ కార్బ్స్ పోతాయి, ప్రోటీన్ పోతుంది, ఫైబర్ కూడా పోతుంది, అండ్ వెరీ టేస్టీ ఉంటుంది. వారంలో 3 రోజులు ఇంతకు ముందు చెప్పింది చేయండి, వారంలో 3 రోజులు డిన్నర్లో ఇది తిని చూడండి. ఒక్కటే జొన్న రొట్టె నేను చెప్పింది ఇప్పుడు మీరే కమెంట్ చేస్తారు మళ్ళీ వచ్చి, అవును చాలా బెనిఫిషియల్ ఉంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, స్కిన్ మీద గ్లో వస్తుంది, మలబద్ధకం తగ్గుతుంది, ఇన్ని బెనిఫిట్లు ఉంటాయి దీంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇంత మంచి చిట్కా ఈ సమ్మర్లో ఇంత బాగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్.